'అఖండ 2' తాండవం సినిమాకి సంబంధించి దీని విడుదలకి సంబంధించిన స్పష్టత ఇంకా రాని నేపథ్యంలోని బాలకృష్ణ అభిమానులైతే మాత్రము నిర్మాణ సంస్థకు గట్టి వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ వార్త అయితే పూర్తి స్థాయిలో నెట్టింట చక్కర్లగొడుతూ ఉంది. మరి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ గూడాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏ ఒక్కరు గూడా సంతృప్తిగా లేరు. ప్రతి ఒక్క ఫ్యాన్ గూడాను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాలయ్య సినీ చరిత్రలోనే ఎప్పుడూ గూడాను ఇలాంటి హడ్డెలనేది రాలేదు. ఇలాంటి అవాంతరం అనేది రాలేదు. ఎప్పుడు గూడా రిలీజ్ ఉంది అనంటే రిలీజ్ పక్కాగా వీళ్ళు చేసుకున్న ఏర్పాట్లన్నీ ఫ్యాన్స్ ఏవైతే ఏర్పాట్లు చేసుకుంటారో ఈ నేపథ్యంలోనే రిలీజ్ పక్కాగా జరుగుతుంది. వాళ్ళు అనుకున్న రీతిలోనే అంతకు మించి గూడా ఎంజాయ్ చేసిన పరిస్థితులైతే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మాత్రము పూర్తి స్థాయిలోన విదేశాలకి సంబంధించి విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ కానియండి, అలాగే ఇక్కడ ఉంటున్న భారతదేశంలో ఉంటున్న ఇతర రాష్ట్రాలు మరి లోకల్‌గా ఉన్నవాళ్ళు గానియండి, ప్రతి ఒక్కరు గూడాను మాస్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిర్మాతలకి. సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్స్‌ని గూడా వాళ్ళు ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడాను వాళ్ళు హ్యాష్ ట్యాగ్ వి వాంట్ అఖండ 2 డిసెంబర్ 12థ్ అని చెప్తూ ఉన్నారు. మరి డిసెంబర్ 12కి ఖచ్చితంగా గూడాను మాకు డిసెంబర్ విడుదల కావాల్సిందే, విడుదల చేయాల్సిందే అంటూ కూడా హ్యాష్ ట్యాగ్‌ని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా నిర్మాతలను కూడా గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇలా ఈ సినిమా విడుదలకి సంబంధించి త్వరలోనే సరైన స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు నిర్మాతల అభిమానుల నుంచి కూడా నిర్మాతలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారా అనే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో చూసుకుంటే నిర్మాతలు గాని, సినీ వర్గాలకి సంబంధించిన మొత్తం అందరూ కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయన్నది మనకు తెలుసు గత కొద్ది రోజులుగా గూడాను. ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్తున్నదేంటంటే, దయచేసి ఫ్యాన్స్ మాత్రము కాస్త సంయమనం పాటించండి. ఎందుకంటే ఏదైనా చేయరాని చర్యలైతే చెయ్యొద్దు. దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి. కొంచెం టైం ఇవ్వండి మాకు. ఖచ్చితంగా దీన్ని మొత్తం సెట్ ఆఫ్ చేస్తాము అనేదైతే కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫైనాన్స్ విషయంలోని నిర్మాతలు సుమారు 50,00,00,000 అంటూ ఉన్నారు. కొంతమంది 100,00,00,000 నష్టం వచ్చిందని చెప్తూ ఉన్నారు. మరి ఈ 50,00,00,000కు పైగా ఈరోజు ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంది. మరి ఈ డబ్బులు చెల్లించే వరకు కూడా సినిమా విడుదలకి అనుమతి ఇచ్చేది లేదు అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే సినిమా చివరి నిమిషంలో ఆగిపోయిందన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పటికే చిత్ర నిర్మాతలందరూ కూడాను పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ సమస్యకి అయినప్పటికీ కూడా ఇంకా ఆ పరిష్కారం రాలేని పరిస్థితి అయితే కాస్త సందిగ్ధంలో పడేసింది అందరిని గూడాను. 'అఖండ 2' విడుదల విషయంలో నిర్మాతలైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదైతే మాత్రము పూర్తి స్థాయిలోన సస్పెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఎనీవే ఏదైనప్పటికీ గూడా చివరి విషయంలోని నిమిషంలో వాయిదా పడ్డ ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 12వ తేదీనైతే రిలీజ్ కావాలి అని జెప్పేసైతే అంటూ ఉన్న నేపథ్యంలో మరి అయినప్పటికీ గూడా డిసెంబర్ 12న విడుదల అవుతుందా లేదా అనేదైతే పూర్తిగా స్పష్టత రావడం లేదు. ఒకవేళ డిసెంబర్ 12వ తేదీన విడుదల కాని నేపథ్యంలో ఈ సినిమాని డిసెంబర్ 25కి విడుదల కాబోతుంది అనేది వినిపిస్తూ ఉంది. బట్ అప్పటికి కూడా అయితే మరి సంక్రాంతికి విడుదలవుతుందా అనే సస్పెన్స్ అయితే ఉంది. బట్ ఎట్టకేలకు తీవ్ర స్థాయిలోని ఫ్యాన్స్ ఏదైతే ఇప్పుడు గట్టిగా వార్నింగ్ హ్యాష్ ట్యాగులు చేస్తూ కూడా సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా కూడాను హ్యాష్ ట్యాగ్ వి వాంట్ అఖండ 2 మూవీ ఆన్ 12థ్ అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి లేని పక్షంలో ప్రతిచర్యలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దయచేసి ఎలాంటి అవాంతరాలు జరగకూడదనే కోరుకుంటూ ఉన్నారు. బట్ 12వ తేదీన ఖచ్చితంగా సినిమా గనుక రిలీజ్ కాకపోతే నిర్మాతలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఒక ఆందోళన అయితే భయం అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళ పెడుతున్న మెసేజ్‌ల ప్రకారము. మరి దీనికి తగ్గట్టుగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు గూడాను, అలాగే బాలకృష్ణ గారు గూడా చొరవ తీసుకొని దానికి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇలాంటి తరుణంలో 'అఖండ 2' విడుదల అయితే చిన్న సినిమాల పైన గూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం గూడా కనిపిస్తూ ఉంది. మరి అంత పెద్ద సినిమాకే ఇలాంటి అవాంతరం వస్తే ఖచ్చితంగా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఇలాంటి చిన్న సమస్య జరిగినా గూడా ఇంత పెద్ద వివాదం జరుగుతుందా? అనేది ఒక ప్రశ్నార్థకంగా అందరికీ గూడా ఒక గుణపాఠంగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళా ఒక రకమైన తిరుగుబాటుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని జెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. మూవీ అనలిస్టులు గూడా పదే పదే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకోండి. అలాగే ఏదైతే నష్టపోతున్నారో బయర్స్ గాని, థియేటర్ల వాళ్ళు గాని, అలాగే టికెట్లు ముందస్తుగా కొనుక్కున్న వాళ్ళు గాని వీళ్ళందరికీ కూడా తిరిగి అమౌంట్స్ అన్నింటిని కూడా చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. పెద్దగా పెట్టుబడులు పెట్టున్నారు కాబట్టి
కాబట్టి మరి ఏదైనా గూడాని ఈ వివాదము కూల్ ఆఫ్ అయ్యి దయచేసి ఈ సినిమా 'అఖండ 2' తాండవం అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదైతే మాత్రము త్వరగా నిర్ణయం తీసుకుంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అని జెప్పేసైతే ప్రతి ఒక్కరు ఒక రిక్వెస్ట్‌ని పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా అంటే రోజు రోజుకి కూడా ఒక టెన్షన్ పెరుగుతూ ఉంది. రోజు రోజుకి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాకు ఒక్కొక్కసారి ఈ రేజ్ కాదు అనంటే ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది. దయచేసి దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి మాకు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.